హాయ్ డార్లింగ్స్, మీ రైతు బిడ్డ అంజీరం అని నేను మాట్లాడుతున్నా. మన భారతదేశంలో కులాలు మతాల గురించి చాలా వివాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా కులం గురించి నేను చెప్పాలనుకున్న, కులం అంటే ఎంత ముఖ్యమో ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నా. మన భారతదేశం నాగరికతను గౌరవించడం చాలా గొప్పది. ఎందుకు గౌరవించాలి, కులాల గురించి ఎందుకు గౌరవించాలి, కులాల గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఈ వీడియోలో మీరు సులభంగా తెలుసుకోవచ్చు. ఒక భారతీయుడు ఒక అమెరికన్ కలిశారంట. అంటే మీకు చిన్న కథ రూపంలో చెప్పాలనుకుంటున్నా. భారతీయుడు అమెరికన్ దగ్గర మొర పెట్టుకున్నాడంట. అయ్యా, మా దేశంలో పెళ్ళిళ్ళు మా ప్రమేయం లేకుండా పెద్దలు నిర్ణయిస్తారు. జాతకాలు, ముహూర్తాలు, మంగళసూత్రాలు, తంతు, గొడవ. నేను చూడని, ప్రేమించని పిల్ల మెడలో తాళి కట్టమంటారు, ఎలా చచ్చేది అని అన్నాడంట. అప్పుడు ఆ అమెరికన్ పకపకమని నవ్వుకుంటూ అమెరికన్ కూడా ఇలా బదులిచ్చాడంట. మీ పని బాగానే ఉంది బాబు, నా సంగతి చూడు. నేను 3 ఏళ్ళు ప్రేమించి మొగుడు పోయిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. 2 ఏళ్ళ తర్వాత మా నాన్న నా పెళ్ళాం మొదటి భర్త కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మా నాన్న నాకు అల్లుడయ్యాడు. నేను ఆయనకి మామనయ్యాను. చట్టం ప్రకారం నా కూతురు నాకు తల్లయ్యింది. నా పెళ్ళాం నా అమ్మమ్మ అయ్యింది. నా కొడుకు పుట్టాక సమస్యలు మిన్ను ముట్టాయి. నా కొడుకు మా నాన్నకి తమ్ముడయ్యాడు కనుక వాడు మేనల్లుడు అయ్యాడు. ఇప్పుడు మా నాన్నకి కొడుకు పుట్టాడు, నాకు తమ్ముడు కావలసిన వాడు. ఆ కుర్రోడికి నేను తాతనయ్యాను. మొత్తానికి నేను నాకే తాతని, నాకే మనవడిని అయ్యాను. మరి మా సంగతి ఏంటి? ఆ భారతీయుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఇదేంటి కథ ఎలాగుంటుంది? ఇప్పుడు మనకు అర్థమవుతుందా? మన పూర్వ నాగరికతలో నుంచి వచ్చిన మన భారతదేశ సంస్కృతి సంప్రదాయం ఎంత ముఖ్యమైనవి. అన్ని దేశాల కంటే మన భారతదేశం ఎందుకో ఎంత గొప్పదవుతుందో, మన మతం, మన కులం గురించి మనం లోతుగా పరిశీలించి తెలుసుకుంటే మన భారతదేశం ఎంత గొప్పదో, మన భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే 10 మందికి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.